వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. ప్రతిరోజు రకరకాల రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఆ వంటకాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు కొత్త కొత్త వంటకాలు కోరుకుంటూ మాకు మెయిల్స్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకుంటూ మెయిల్ చేశారో చూసేద్దామా. హలో రాజు గారు. హలో అండి. మరి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట కోరుకుంటూ మెయిల్ చేశారో చూసేద్దామా. ఓకే అండి. ఓకే అండి, మనకి మెయిల్ చేసింది ఎవరంటే గుంటూరులో ఉంటున్న సుప్రియ గారు మెయిల్ చేశారండి. ఒక మంచి కర్రీ కోరుకున్నారు. మేతి వెజ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించమని అడుగుతున్నారండి. మరి ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది? మామూలుగా కుర్మా అంటే బంగాళదుంప ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా. అవునండి. మరి మేతి అలాగే కూరగాయలతో ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది? కుర్మా అనగానే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. సో దీనికి తోడుగా ఇక్కడ మేతి కూడా యాడ్ అవుతుంది. ఓకే. అలాగే మామూలుగా మీరు అన్నట్టు ఎక్కువ బంగాళదుంపతో చేసుకుంటారు కుర్మా. ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కూడా వాడుతున్నాం. ఓకే, సో డిఫరెంట్ గా ఉంటుంది మనకి. అవునండి. ఓకే అండి, మరి మేతి వెజ్ కుర్మా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మేతి వెజ్ కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన మెంతి కూర 1 కప్పు, ఉడికించిన కూరగాయ ముక్కలు 2 కప్పులు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, గసగసాలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు ఏంటి చూసారు కదా. ఓకే రాజు గారు, మరి మేతి వెజ్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నానండి. సో ఇక్కడ మనం ముందుగా ఏంటంటే ఇక్కడ మసాలా కుర్మా మసాలాకి మనం కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి, గసగసాలు తీసుకున్నాం కదా, వాటిని దూరగా వేయించి మిక్సీ పట్టిలా పేస్ట్ లా చేసి రెడీ పెట్టుకోవాలండి. ఓకే, ఎండు కొబ్బరి పొడి ఇంకా గసగసాలు ఈ 2 మాత్రమేనా? అవునండి. అంటే మామూలుగా జనరల్ గా కుర్మా ప్రిపేర్ చేస్తుంటాం కదా, అప్పుడు ఎండు కొబ్బరి పొడి ఇంకా గసగసాలు మాత్రమే యూజ్ చేస్తుంటాం, లేకపోతే ఏమైనా యాడ్ చేస్తాం అందులో? దాంట్లో కుర్మా అనగానే కంపల్సరీగా పెరుగు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనం పెరుగు యాడ్ చేస్తున్నాం కదా. అవునండి. అంటే దీంట్లో కూడా కొద్దిమంది వేరుశనగ పలుకులు అది కూడా పేస్ట్ చేసి వేసుకుంటారు. ఓకే, వాళ్ళ చాయిస్. వాళ్ళ చాయిస్. సో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలా? అవునండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిరపకాయలు. ఓకే రాజు గారు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి మనం ఈలోగా చిట్కా చూద్దామా? ఓకే. ఇప్పుడు మీ అందరి కోసం ఈ చిట్కా. మీకోసం మొదటి చిట్కా: ఫ్లాస్కులు బాగా దుర్వాసన వస్తే అందులో వెనిగర్ వేసి మూత పెట్టేసి బాగా షేక్ చేయండి. ఆ తర్వాత ఫ్లాస్కుల్ని వాష్ చేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. చిట్కా చూసారు కదా. ఓకే అండి, సో నెక్స్ట్ ఏమేమి వేసుకోవాలి ఇందులో? ఇప్పుడు మేతి కూర అండి. ఓకే, సో పచ్చిది యాడ్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ గా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కదా. అవునండి. ఇది మనకు సరిగ్గా ఫ్రై కాకపోయినా కర్రీకి కొంచెం చేదు వస్తుంది. సో అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో మెంతి కూర మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే ఆ చేదు ఏదైనా పోతుంది. సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. పసుపు కూడా వేసుకుంటున్నామా? అవునండి. ధనియాల పొడి. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఎండు కొబ్బరి పొడి, గసగసాల పేస్ట్ వేస్తున్నాం. ఓకే, అంటే ఈ కుర్మా మనం రోటీస్ లోకి కూడా తీసుకోవచ్చా? బిర్యానీలోకి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు కదా, పులావ్లో కానీ వెజ్ పులావ్ లోకి బాగుంటుంది. సో రోటీస్ తో కూడా చాలా బాగుంటుంది. అవునా? రోటీతో కానీ పూరితో కానీ. దీంట్లో పెరుగు. సో ఫస్ట్ అన్ని యాడ్ చేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ కూరగాయ ముక్కలు ఆల్రెడీ బాయిల్ చేశారు. సో దీంట్లో కూరగాయ ముక్కలు. ఓకే, అలాగే కొద్దిగా నీళ్ళండి. ఓకే,
మూత పెట్టేస్తారు. సో ఇలా కొంచెంసేపు ఉడికించుకుంటే సరిపోతుందండి. అవునండి. రెడీ దానివల్ల ఏంటంటే ఆ ముక్కల్లో కూడా మసాలా ఫ్లేవర్ మొత్తంగా పేస్ట్ అంతా పడుతుంది అండ్ పెరుగు ఇవన్నీ కూడా. ఎస్ రాజు గారు రెడీ అయింది వచ్చేద్దామా? ఓకే అండి. సో మంచి స్మెల్ వస్తుందండి. చివరగా గరం మసాలా పొడి. ఓకే. సో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని ఓకే ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? అంతే అండి, రెడీ అయిపోయింది. ఓకే. సో ప్రాసెస్ కూడా సింపుల్ గానే ఉందండి. సో చక్కగా అర్థం అవుతుంది. సో అంటే స్టెప్ బై స్టెప్ మనం దేని తర్వాత ఏది వేస్తున్నాం అది జాగ్రత్తగా చూసుకుంటే డిష్ హ్యాపీగా తొందరగా ముగించేసుకోవచ్చు. ఓకే అండి. చివరిగా పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, మేతి వెజ్ కుర్మా రెడీ. చూస్తున్నారు కదండి, మరి సుప్రియ గారు కోరుకున్న మేతి వెజ్ కుర్మా రెడీ అయిపోయింది. ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూసేద్దాం. మేతి వెజ్ కుర్మా తయారు చేసే విధానం: ముందుగా ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేయించి రెండు కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. దీంట్లో తరిగిన మెంతి కూర కూడా వేసి కొంచెం వేగాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పెరుగు, ఉడికించుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా జల్లి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మేతి వెజ్ కుర్మా రెడీ. మేతి వెజ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మరి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాం. ఓకే రాజు గారు, మరి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో డిఫరెంట్ కాంబినేషన్ ఎలా ఉంటుందో. డిఫరెంట్ కుర్మా. అవునండి, నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. సో మేతి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవునండి. సో దాంతో పాటుగా మనం పెరుగు ఇంకా మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్నాం, కొబ్బరి గసగసాల పేస్ట్. బాగుంది. సో అన్ని కాంబినేషన్స్ అలా మిక్స్ అయ్యి వెరీ టేస్టీ. ఓకే అండి. సుప్రియ గారు ఒక మంచి డిష్ కోరుకున్నారండి, మేతి వెజ్ కుర్మా. చాలా టేస్టీగా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీకోసం ఈ చిట్కా: ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు లేదా పని మనిషి రాకపోతే బాగా అంట్లు ఎక్కువైపోయి మనం ఇక తోమలేము అని అనిపిస్తే టబ్లో గోరువెచ్చని నీటిలో సర్ఫ్ కలిపి అందులో అంట్లన్నీ వేసేసి కొద్దిసేపు నానిన తర్వాత క్లీన్ చేయండి. ఇలా చేస్తే త్వరగా క్లీన్ అయిపోతాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సుప్రియ గారు కోరుకున్న మేతి వెజ్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. మీరు కూడా ఇదే విధంగా మీకు తెలిసిన వంటకాల్ని షెఫ్ ద్వారా తెలుసుకోవాలి అంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. ఈమెయిల్ ఎలా చేయాలి అంటే abhiruchi@etv.co.in కి మెయిల్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ చిటికలో చేసేద్దాం.